హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, అలాగే మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే కనుక ప్రజెంట్ కడప నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. 1 hour అయింది మేము వచ్చి. ఇప్పుడు వైకుంఠ రాస్పల్లకి వెళ్ళాలన్నమాట, అత్తయ్య వాళ్ళ ఊరికి. ఎందుకు అంటే మా చిన్న అత్తయ్య చిన్న మామయ్య అంటే అత్తమ్మ వాళ్ళ సిస్టర్, మా డాడీ వాళ్ళ సిస్టర్ కూడా, వాళ్ళు వనభోజనానికి పిలిచారు. అందుకని వెళ్తున్నాం. ఇప్పుడు కార్తీక మాసం కదా, అందుకని చెప్పేసి పిలిచారనమాట. అక్కడ చాలామంది రిలేటివ్స్ కూడా వస్తారు, సో అందరినీ కలవచ్చు కదా అని కూడా అనుకున్నాము. అందుకని వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చి మమ్మీని అలాగే విద్యాతక్కని పిలుచుకొని వెళ్తాము. వెళ్ళి అక్కడ మళ్ళీ కొంతసేపటి తర్వాత 1 hour తర్వాత అలాగే మా డాడీ మా మామయ్య వస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పాసిబుల్ అయితే అందరినీ చూపిస్తాను, మా రిలేటివ్స్ని కూడా, వాళ్ళకి కూడా ఇష్టం ఉంటే కనుక. ఓకే, సరేనా చిన్న? అయితే వెళ్దాం. వైకుంఠ రాస్పల్లిలో టెంపుల్ కూడా చూపిద్దాం. లాస్ట్ టైం టెంపుల్ చూపించలేదు. సో టెంపుల్ అలాగే వనభోజనాలు ఏమేమి ఏర్పాటు చేశారు అనేది కూడా చూపిస్తాం. మేము వెళ్ళడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట వనభోజనానికి. సో ఎలా ఉంటుందో కూడా చూద్దాము. సో లెట్స్ గో. మేము వచ్చి 1 hour అయిందని చెప్పాం కదా. యాక్చువల్గా ఆ 1 hour అంతా కూడా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారనమాట. మా మమ్మీ డాడీ అలాగే విద్యాతక్క వీళ్ళందరూ కూడా. సో పిల్లలు కూడా లోపలంతా ఫ్రీగా ఆడుకుంటూ ఉన్నారు. వైకుంఠ రాస్పల్లె అలాగే మా డాడీ వాళ్ళ ఊరు రెండు పక్కన పక్కనే అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే 1.5 to 2 kilometers ఉంటుంది. వేరే రూట్లో వెళ్తే మామూలుగా వెహికల్లో వెళ్ళాలంటే 4 to 5 kilometers ఉంటుంది అనమాట. జస్ట్ 10 minutesలో రీచ్ అయిపోవచ్చు. సో అందుకని చెప్పేసి ఎర్లీగా అక్కడికి వెళ్ళడం ఎందుకులే అన్నట్టు అనుకుని ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చేసేసి మా మమ్మీని అలాగే విద్యాతక్కని కూడా పిలుచుకెళ్దామని అనుకున్నాము. మా డాడీ అండ్ చంద్రమామ వీళ్ళైతే కొంచెం నిదానంగా లేట్గా వస్తామని చెప్పారనమాట. సో కాసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది కదా అన్నట్టు అనుకునేసేసి అక్కడికి వచ్చాము. సో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. అరౌండ్ 12:30, 1 o'clock అలాగా లంచ్ ఉంటుందన్నమాట. ఈ లోపల పూజలు ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని టెంపుల్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకో చూద్దాంలే అనేసి ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఫైనల్గా ఇంకా మా మమ్మీ కూడా రెడీ అయిపోయారు, అలాగే విద్యాతక్క కూడా రెడీ అయిపోయారు. అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అన్నట్టు అనుకొని ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాము. జస్ట్ బయట కాసేపు మాట్లాడుతూ ఉన్నామన్నమాట. చంద్రమామ ఏంటంటే మట్టి తోలించారు ఆవుల కోసము, అది నీట్గా సాఫీగా చేస్తూ ఉన్నారనమాట. సో ఆ వర్క్ అయిపోయాక వాళ్ళిద్దరు వస్తామని అయితే అనుకున్నారు. అందుకని చెప్పేసి ఇంకా విద్యాతక్క, మా మమ్మీ, ఇంకా మేము నలుగురము అందరము వైకుంఠ రాస్పల్లకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో విలేజ్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే మేము కాల్ చేసినప్పటికీ వాళ్ళు చెప్పారనమాట టెంపుల్లో ఉండే పూజలు అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు పొలంలో చేస్తున్నాము అని. యాక్చువల్గా ఏమైంది అంటే వేప చెట్టు అలాగే రావి చెట్టు ఇవి రెండు కలిపి ఇంతకుముందు టెంపుల్లో నాటి నిన్నారంట. అవి చాలా పెద్దగా అయిపోయి ఆ వేర్ల వల్ల ఏంటంటే చాలా పెద్దగా వేర్లు విచ్చుకుపోయేసి టెంపుల్లో ఉండే టేల్స్ ఇవన్నీ లేస్తున్నాయంట. అందుకని మళ్ళీ సపరేట్గా ఇలా రావి చెట్టు వేప చెట్టు కలిపి నాటి పూజ చేద్దామని అయితే అనుకున్నారు. సో పూజారి ఏం చెప్పారంట అంటే ఫస్ట్ ఇక్కడ నాటండి, తర్వాత అక్కడ మొత్తం చెట్టు కొట్టేయండి అని చెప్పారంట. అందుకని చెప్పేసి ఇలా మొత్తం ఒక 4 ఎకరాలలో నీట్గా పెట్టేసి అవి రెండు నాటి అలాగే అక్కడ భోజనాలు పెట్టారు. సో ఫ్యూచర్లో ఇక్కడ టెంపుల్ కట్టిద్దామని కూడా అనుకుంటున్నారంట అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి చాలామందిని ఇన్వైట్ చేశారు. సో ఇంక అక్కడికైతే వెళ్ళాము. భోజనాలు అయితే పాయసము అలాగే కలర్ రైస్, తర్వాత వచ్చేసి కర్రీ అండ్ అలాగే వైట్ రైసు, సాంబారు, రసము అనుకుంటా, నాకు గుర్తుకు లేదు, చాలా రోజులు అయిపోయింది కాబట్టి. అండ్
మజ్జిగ పులుసు ఉంటారు కదా, ఇదే అనమాట ఫుడ్ పెట్టింది. అందరం కలిసి హ్యాపీగా కూర్చొనేసి అయితే భోంచేసాము, కింద కూర్చున్నాం అనమాట. మా అత్త కూతుర్లు అందరూ కూడా వచ్చారు, మంచిగా రెడీ అయిపోయేసేసి. కొంతమంది రిలేటివ్స్ అయితే రాలేదు, చాలామంది వస్తారేమో అని అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట వాళ్ళకి రావడానికి. అందుకని చెప్పేసేసి ఓన్లీ కొంతమందిని మాత్రమే మీరు చూస్తారు. అండ్ ఊర్లో ఉండే వాళ్ళు ఆల్రెడీ వచ్చి అన్నీ చూసుకొనేసి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మేము కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి లేట్గా ఫుడ్ తింటూ ఉన్నాం అనమాట. సో ఇంక అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. కాదుతా, ఇన్నేళ్ళైనా మీ డ్యూటీ మాత్రం డ్యూటీ లాగానే ఉంది. తమ్ముడు కొట్టిస్తున్నారు. జాగ్రత్తతో పైనుంచి మా నాన్నమ్మ చూస్తా ఉంటది, కొడుకు మీద చేయేస్తే ఉంటది. ఇంకా ఈవిడ మా లాస్ట్ అత్తమ్మ అనమాట. మా డాడీకి 4 మెంబర్స్ సిస్టర్స్. సో అందులో 4th సిస్టర్ అనమాట మా చిన్నత్త అలాగే మా అత్తమ్మ, వీళ్ళిద్దరూ ఒకే ఊరికి కోడళ్ళు అనమాట. సో ఆ తర్వాత జనరేషన్లో నేను కూడా సేమ్ అదే ఊరికి కోడల్ని. సో ఇప్పుడు అయితే కనుక మేము ఇక్కడ భోజనాలన్నీ అయిపోయాక మా చిన్నత్త వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. వీళ్ళు ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాళ్ళు, అప్పుడు చూసింటారు మీరు, మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారనమాట. సో మా పెద్దత్త వాళ్ళ కూతురు అలాగే మా చిన్నత్త వాళ్ళ కూతుర్లు అందరూ వచ్చారు. సో కజిన్స్ టైం అనమాట. అండ్ ఇక్కడ చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఒక ఫోటో ఉంది, ఇంతకుముందు తీసుకున్నారనమాట 10-12 years బ్యాక్. సో ఆ ఫోటో చూపించి రమేష్ అడుగుతూ ఉన్నాడు, వీళ్ళల్లో ఎవరున్నారనేది గుర్తుపట్టు అనేసి. మా చిన్నత్తమ్మకి 4 పిల్లలు, 3 అమ్మాయిలు అలాగే ఒక అబ్బాయి అనమాట. సో అక్కడ 2 అమ్మాయిలు అలాగే అబ్బాయి, 3 ఉన్నారు. ఓన్లీ ఒక్కరు మాత్రం మిస్ అయ్యారనమాట. తను హైదరాబాద్లో ఉంటుంది, అందుకని రాలేకపోయింది ఆ రోజుకి. సో వీళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టు అని చెప్పి చెప్తున్నారు. 12 years to 15 years గ్యాప్ అంటే చాలా చేంజెస్ ఉంటాయి కదా. అందులో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు. అది పెళ్ళి కాకముందు ఫోటో అనమాట. సో ఇంకా అప్పుడు అక్కడ చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. అంటే స్పెండ్ చేసిన టైం 1 hour to 2 hours, కానీ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము, కజిన్స్ టైము. ఎందుకంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు కానీ మేము అందరం ఒక రూమ్లోకి వెళ్ళిపోయి, లేదంటే పేరెంట్స్కి కొంచెం దూరంగా ఉండేసి జోకులు వేసుకుంటూ పర్సనల్ షేర్ చేసుకుంటూ చాలా మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట మేము టీనేజర్స్లో అలా ఉన్నప్పుడు. అలాంటిది మేము అందరము ఇప్పుడు స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది విత్ ఆర్ కిడ్స్. పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసేసి పిల్లల గురించి మాట్లాడుకోవడము అంతా. అండ్ మనం ఎంత ఏజ్ వచ్చినా మన పేరెంట్స్ తిట్టడము మానరు, వాళ్ళు మన మీద కంప్లైంట్స్ చెప్పడము మారరు. సో అలాంటివి జరుగుతూ నిన్న అక్కడంతా కూడా వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ ఉన్నాము, పిల్లలు పుట్టిన తర్వాత కూడా మమ్మల్ని తిట్టడం ఏంటి అనేసి. సో దట్ క్యూట్ కన్వర్జేషన్ ఈజ్ వెరీ నైస్. సో చాలా మంచి టైం స్పెండ్ చేసాము, చాలాసేపు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నామన్నమాట.
ఇంకా ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము మేమైతే. కాసేపు ఫొటోస్ అలా అంతా తీసుకున్నాక ఆయనకా ఈ పక్కన వీడు గ్రేప్స్ ఏ చూసింది అనుకో ఇంకంతే. చూడండి రా అట్లా చూడు పెట్టుకొని అది వెనకాల పడిపోయింది. అని రైట్ హ్యాండ్ అంతే, రైట్ హ్యాండ్ పెట్టుకో. నో ఆయనకా మళ్ళీ కళ్ళు ఇడికే వచ్చాయి. అందుకే ఈ తిరాన్ని దునిగితే నీకు ఆకలి ఎక్కువ కాదు. చిన్నగా వచ్చేసింది పిల్ల. సందు దొరికితే చాలు గ్రేప్స్ దగ్గరికి వచ్చేస్తుంది. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 5:45 అలా అయిందనమాట. ఇంక ఇప్పుడు స్నాక్స్ తింటున్నాము. ఎక్కువ మంది రాలేదు, కాకపోతే వెళ్ళిన వాళ్ళలో అందరితో కలిసి తినడం చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము కజిన్స్ అందరం మంచిగా టైం స్పెండ్ చేసాం, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ. పిల్లలందరినీ చూడడం చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఒకరి పిల్లలు ఒకరిని చూసుకొని కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. మేము బయట ఉండడం వల్ల కుదరలేదు కదా, సో అది చాలా బాగా అనిపించింది. కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకొచ్చేసాం అనమాట మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.